అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాజయ్య మంచితనం. పూర్వం కళింగపట్నం అనే గ్రామంలో రాజయ్య, చిన్నయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్లు. రాజయ్య అనే రైతు కష్టజీవి, నిస్వార్థకుడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతగానో కష్టపడుతూ తనకున్న కొద్దిపాటి పొలంలో పంట పండించేవాడు. ఆ పంట మీద వచ్చిన సంపాదనతోనే భార్య సీతమ్మని, 10 ఏళ్ల కూతురు రేఖని పోషించుకుంటూ ఇరుగు పొరుగు వారికి చేతనైన సాయం చేసేవాడు. ఊరి వాళ్ళందరి చేత మంచివాడనిపించుకునేవాడు. ఓ రోజున ఇంటి బయట ఉన్న కట్టెల పొయ్యి దగ్గర సీతమ్మ వంట చేస్తూ ఉండగా గోవిందుడు అనే రైతు గొడ్డలి పట్టుకుని రాజయ్య ఇంటికొచ్చాడు. సెలమా, రాజయ్యున్నాడా తల్లి? ఉన్నాడన్నయ్య, మీరొచ్చిన సంగతి చెప్తానుండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది సీత. రాజయ్య ఇంట్లోని మంచంలో కూర్చుని కూతురు రేఖతో మురిపెంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మురిపెం చూసి సీతమ్మ ఎంతగానో పొంగిపోయేది. సీత, అన్నం కూర అయిందా? ఇంకా లేదయ్యా, తమరి కోసం గోవిందన్నయ్య గొడ్డలు పట్టుకుని వచ్చాడు. అయ్యో, వచ్చాడా? నేను గోవిందుడి విషయమే మర్చిపోయాను. మన గొడ్డలెక్కడుంది? పెరట్లో ఉంటుంది చూడండి. సరే తల్లి, ఇప్పుడు నేను గోవిందుడి మామయ్యతో కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను. తిరిగొచ్చాక మరిన్ని కథలు కబుర్లు చెప్పుకుందాం. ఓహో, ఈ రోజు గోవిందన్నయ్య కట్టెల కోసం సహాయం చేస్తున్నారా? అవును సీత, తన ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మంచి మంచి పొడవాటి గట్టిగా ఉన్న కట్టెల్ని కొట్టడానికి అడవికి వెళ్తున్నాం. సాటి మనిషిగా ఏదో చేతనైన సాయం చెయ్యాలిగా సీత. అవునండి అని సీతమ్మ బయటకొచ్చింది. ఇంతలో పెరట్లో నుంచి గొడ్డలు తీసుకుని రాజయ్య వచ్చాడు. గోవిందుడు పొంగిపోయాడు. నీ మంచితనానికి ఆ దేవుడు నిన్ను మరింత మంచిగా చూస్తాడ్రా. సర్లే పదరా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్తారు. ఇక చిన్నయ్య అనే రైతు స్వార్థపరుడు, ఓర్వలేనితనం కలిగినవాడు. తన కళ్ల ముందు ఎవరు నవ్వుకుంటూ వెళ్లినా, ఏ కుటుంబం సంతోషంగా ఉన్నా, ఎవరి పంట పచ్చగా ఉన్నా చెప్పలేనంతగా ఈర్ష్యపడేవాడు. ఓర్చుకోలేని కడుపు మంటతో రగులుతూ ఉండేవాడు. ఎలాగైనా నవ్వుని, సంతోషాన్ని, పచ్చని పంటని దూరం చెయ్యాలనుకునేవాడు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పి చిచ్చు పెట్టేవాడు. వాళ్ళు గొడవ పడుతుంటే కనువిందుగా సంబరపడేవాడు. అందుకే ఆ ఊళ్ళో ఎవరూ చిన్నయ్యని పెద్దగా గౌరవించేవాళ్లు కాదు. అతన్ని చూసి భయపడేవాళ్లు. ఓ రోజు చిన్నయ్య వెళ్తూ ఉండగా ఒక ఇంటి ముందు చక్కని ముగ్గు కనబడింది. ఆ ముగ్గుని తీవ్రంగా చూస్తూ, కొద్దో గొప్ప ఆస్తిపాస్తులున్న నా ఇంటి ముందే ఇంత అందమైన ముగ్గు లేదు. కూలి పని చేసుకుంటూ జీవించే ఈ కూలియోడి ఇంటి ముందు ఇంత అందమైన ముగ్గా? నాకు నచ్చలేదు అని ఆ ముగ్గు మీద అటు ఇటు నడుస్తూ మొత్తం తొక్కేశాడు. ముగ్గంతా పాడైపోయింది. అది చూశాక అతని మనసు శాంతపడింది. ఇప్పుడు మనసు కుదుటపడింది. సాంబరంగా పొలం దగ్గరికి వెళ్ళొచ్చు అని అనుకుంటూ చిన్నయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నెత్తిన నీళ్లకుండతో ఇంటికొచ్చిన ఆ ఇంటి ఇల్లాలు పాడైపోయిన ముగ్గుని చూసి కోపంగా, ఈ చిన్నయ్యకి మరీ ఇంత ఓర్వలేని తనం ఎందుకో ఏమిటో, వీడు బాగుపడ్డం నాశనం అయిపోతాడు అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇక చిన్నయ్య పొలం వైపు వెళ్తూ ఉండగా కూలివాడైన రంగయ్య దారిలో ఎదురుపడ్డాడు. ఏంటి చిన్నయ్య బాబు గారు, మీ పొలానికి ఈ దారి దూరం అవ్వదుగా? ఎంతలా నడుచుకుంటూ పోయే బదులు దగ్గరగా ఉన్న దారంటే వెళ్తే సరిపోద్ది కదా బాబు గారు. కొంచెం నడిచినట్టుగా ఉంటుందని ఇలా పోతున్నాలేరా రంగయ్య, నువ్వు నీ పని చూసుకో. అట్టాగే బాబు అని ముందుకు వెళ్తూ రంగయ్య తనలో తాను, అసలు విషయం దాటేసి నడక వంక చెప్తున్నాడు. ఈ దారిలో రాజయ్య పొలం ఉండుద్ది. ఈయన చెడ్డోడు, ఆయన మంచోడు. రాజయ్య అంటే ఈయన గారి గెట్టదు. ఏం మనిషో ఏమో అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. చిన్నయ్య కొంత దూరం నడిచిన తర్వాత రాజయ్య పొలం కనపడింది. అది కోతకొచ్చింది. పంట బాగా కాసింది. అంతే, చిన్నయ్యకి కన్ను కుట్టింది. ముఖం మసిబొగ్గులా మాడిపోయింది. మనసులో రాజయ్యని తిట్టుకుంటూ ఆవేశంగా, కోపంగా తన పొలం దగ్గరికొచ్చాడు. అతని పంట కోతకు రాలేదు. పైగా పురుగులు బట్టి తింటున్నాయి. నా పొలం నాశనం అవుతుంటే ఆ రాజయ్య పొలం కోతకొచ్చింది. నా పంట పండనప్పుడు ఎవ్వరి పంట పచ్చగా బాగా పండడానికి నేనొప్పుకోను. ఏదోటి చేస్తాను, అప్పుడు కానీ నా కడుపు మంట చల్లారదు అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉండగా కూలీలు వెళ్లటం కనబడుతుంది. వెంటనే ఆవేశాన్ని, కోపాన్ని ఆ రోజు తగ్గించుకున్నాడు. ఒకరోజున డబ్బు మూట పట్టుకున్న భర్త రాజయ్యను సీతమ్మ అడ్డుకొని ఇలా అంటుంది. ఎంతో కష్టపడుతూ ఎదుగుతున్న మన అమ్మాయి కోసం ఈ డబ్బుని పొదుపు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇలా చంద్రానికి బాగోలేదని తెలియగానే తీసుకెళ్లివ్వడం నాకేం నచ్చడం లేదయ్యా. సీత, జమీందారు కుటుంబంలో పుట్టిన నువ్వు ఎంతో ఆస్తి, హోదా ఉన్న సంబంధాల్ని కాదని
కొద్దిపాటి పొలం చేసుకుంటూ జీవించే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? నాకు బాగా గుర్తుంది. కష్టపడే తత్వంతో పాటు చేతనయ్యే సాయం చేసే సుగుణం ఉన్నవారని ఇష్టపడ్డాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మరిప్పుడు ఆ ఇష్టం ఏమైంది సీత? మమకారంగా మారింది. కూతురి మీద బాధ్యతను పదే పదే గుర్తు చేస్తుంది. అమ్మాయికి 10 ఏళ్ళొచ్చాయి. ఊర్లో ఉన్న చిన్న బడికి కాకుండా పొరుగుూర్లో ఉన్న పెద్ద బడికి పంపించాలి. మంచి బట్టలు కొనాలి, పుస్తకాలు కొనాలి, అవి పెట్టుకోవడానికి సంచి గుట్టించాలి. సీత, కూతురు మీద నీకే బాధ్యత బంధం ఉన్నాయని నాకు మాత్రం లేవని నువ్వనుకుంటున్నావా? అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను చెప్పండి. మీరొకరికి కట్టెలు కొట్టించి సాయం చేశారు, నేను అడ్డుపడలేదు. మరొకరికి పంటకు కావలసిన పురుగుల మందు ఇచ్చి సహాయపడ్డారు. అప్పుడు మరి మన పొలానికి ఎలాగని నేను అడ్డు చెప్పింది లేదు. ఇలా ఊరి వాళ్ళకి ఏదోలా సాయం చేస్తూనే ఉన్నారు. కానీ సీత, చంద్రం ఒకప్పుడు నాకెంతో సాయం చేశాడు. ఈరోజు నా సాయం కోసం నా ఇంటికొచ్చాడు. నాకు తోచిన సాయం చేయటంలో తప్పు లేదు కదా సీత? లేదండి, సాయం చేయడంలో నేనెంత చెప్పినా వినరు కదా. సరే కానివ్వండి అని సీతమ్మ అడ్డు తప్పుకుంది. రాజయ్య బయటకొచ్చి ఇంటి బయటున్న చంద్రానికి డబ్బులిచ్చాడు. చంద్రం సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంటే చిన్నయ్యకి మాత్రం నిద్ర పట్టడం లేదు. తనకి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా బాగా పండిన రాజయ్య పొలమే గుర్తుకొస్తూ ఉండడంతో కోపంతో రగిలిపోతూ ఆవేశంగా అర్ధరాత్రే లాంతరు పట్టుకుని దొంగలాగా రాజయ్య పొలం దగ్గరికి వచ్చాడు. కాపలా పడుకున్న రాజయ్యని చూశాడు. కానీ భయపడలేదు. మరింత ఈర్ష్యగా, నాకు ప్రశాంతమైన నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావు రాజయ్య, ఇప్పుడు చూడు అని రాజయ్య పొలానికి నిప్పుబెట్టాడు. పొలం మండుతూ ఉండటంతో చిన్నయ్య పరుగున ఒక చెట్టు చాటుకు వెళ్ళి కాలుతున్న పంటని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. పంట సెగకి నిద్రలేచిన రాజయ్య పంపు పెట్టి ఆ నీళ్లతో మంటను ఆర్పేశాడు. అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవపడ్డం ఇష్టం లేక ఊరుకున్నాడు. తెల్లారిన తర్వాత సీతమ్మ ఆవేశంగా, ఇలా చేసింది ఆ చెన్నయ్య అని తెలిసినా ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? సీత, బురదలో రాయేస్తే ఏమవుద్ది? తిరిగి మన మీద పడుద్ది. మరి పేడ మీదేస్తే? పేడ మీద పడుతుంది. ఈ చెన్నయ్య కూడా అంతే సీత. అతను దుష్టుడు, నీచుడు. చేసింది అతనే అని తెలిసినా మనం వాదిస్తే ఎలాగూ తెలిసిపోయింది కదా, ఇంకేంటని రెచ్చిపోతాడు. అది మనకంత మంచిది కాదు. అతనితో గొడవ పడితే మనకే నష్టం తప్ప మరింకోలాంటి ప్రయోజనం మనకుండదు. మరి చిన్నయ్య కడుపు మంట ఎలా చల్లారుతుంది? అది ఆ విధాతే చూసుకుంటాలే అని సీతమ్మని ఓదార్చుతాడు. సీతమ్మ భర్తని కాదనలేక తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. రాజయ్య కాలిపోగా మిగిలిన పంటని బస్తాల్లోకెక్కించి ఎడ్లబండి మీద అమ్మకానికి తీసుకుని వెళ్ళాడు. చిన్నయ్య ఓ రోజు రాత్రి తన చుట్టాలింటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి మంచంలో పడుకున్న రాజయ్యకి ఎవరివో ఏడుపులు వినిపిస్తున్నాయి. తలుపు కొట్టే చప్పుడూ వినపడింది. వెంటనే లేచి, ఎవరది అంటూ రాజయ్య తలుపు తీశాడు. ఎదురుగా ఏడుస్తున్న రత్తాలు కనబడింది. రత్తాలెవరో కాదు, చిన్నయ్య భార్య. ఏమైంది తల్లి, ఎందుకేడుస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, మాయదారి పాము వచ్చి మా అబ్బాయిని కాటేసి వెళ్ళిపోయింది. కాపాడండి బాబు, నా కొడుకుని ఎట్టాగైనా కాపాడండి బాబు, ఆయన కూడా ఊర్లో లేడు, కాపాడండి అయ్యా అని రత్తాలు బ్రతిమిలాడుతూ ఉంటుంది. రాజయ్య ఆలస్యం చేయకుండా ఎడ్లబండి కట్టి రత్తాలింటికొచ్చి రత్తాలు కొడుకుని బండి మీద కూర్చోబెట్టుకుని 10 మైళ్ళ దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్య సహాయం అందటంతో పిల్లాడు తొందరగా కోలుకున్నాడు. సరైన సమయానికి తీసుకొచ్చారు, లేదంటే ఆ బాబు బ్రతికేవాడు కాదు. రాజయ్య, నీ మంచితనం నీ శత్రువు బిడ్డనే కాపాడింది. అంత మాట అనకండి. బిడ్డెవరికైనా బిడ్డేగా. పిల్లాడల్లాడుతుంటే ఎట్టా ఉండమంటారండి? సరే, ఇక ఇంటికి తీసుకెళ్ళండి అని వైద్యులు చెప్పడంతో రత్తాలు కొడుకుని ఎడ్లబండిలో తీసుకుని వాళ్ళ ఇంటికొచ్చాడు. వాళ్ళని దించేసి తన ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. మరునాడు ఇంటికొచ్చిన చిన్నయ్య భార్య ద్వారా విషయం తెలుసుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రాజయ్య ఇంటికొచ్చాడు. రాజయ్య చేతులు పట్టుకొని, రాజయ్య, సమయానికి దేవుళ్ళ వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడు. కానీ నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను, నన్ను మన్నించు అంటూ రాజయ్యని వేడుకున్నాడు. ఇక నుంచైనా నీ ఓర్వలేనితనాన్ని వదిలిపెట్టి చిన్నయ్య అని చెప్పడంతో చిన్నయ్య
రాజయ్యకి మాట ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. పంటలను సరిగ్గా పండించుకుంటూ సంతోషంగా జీవించేవాళ్ళు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.